హలో అందరికీ. చేపల ఫ్రై ఇలా చేస్తేనే అసలు టేస్ట్ వస్తుంది. ముక్కకి మసాలా సరిగ్గా పట్టించాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందేనండి. ముందుగా చేపల్ని మజ్జిగతో క్లీన్ చేసుకోవాలి, అప్పుడే నీసు వాసన రాదండి. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా మసాలా పట్టిస్తే ముక్కకి కూడా చాలా బాగా పడుతుందండి మసాలా. ఒక గిన్నెలో అన్నీ వేసుకొని మసాలా వేసి కలిపిన దానికన్నా ఇలా ఒక్కొక్కటి మసాలా పెడితే బాగా పడుతుంది. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని గంట తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఒక పెనం పెట్టేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిలే వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా అది యూజ్ అవ్వదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కని అటు ఇటు తిప్పుతూ బాగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆయిల్లో కొత్తిమీర ఫ్లేవర్ దిగి టేస్ట్ వేరే లెవెల్కి ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చేసిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.